బీజేపీ లేటెస్ట్గా ఎస్ఐఆర్ అన్నది ఒకటి తీసుకొచ్చారు, యాక్చువల్ సర్ అని. ఈ సర్ అనేది పట్టుకొచ్చి ఓటర్ల జాబితాలో కరెక్షన్స్ మొదలుపెట్టారు. వీళ్లలో కొంతమందిని సాకుగా చూపించి వీళ్ళు ఎవరినైతే తొలగించదలుచుకున్నారో వాళ్ళకు కూడా దీన్ని విస్తరించి ఓటర్ల జాబితాని వీళ్ళకు అనుకూలంగా కరెక్ట్ చేసుకునేటువంటి మెకానిజం తీసుకొచ్చారు. ఇండియా లాంటి కంట్రీస్లో ఇది చాలా కష్టం కదా సార్. ఈవెన్ బర్త్ సర్టిఫికేట్ దొరకడం కూడా ఇప్పుడు వస్తున్నాయి ఈ మధ్య ఒక 20-30 ఇయర్స్ నుంచి, కానీ బట్ గతంలో లేవు. ఏమిటి పరిస్థితి అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ని కన్సిడర్ చేస్తామన్నారు. ఇది కండిషన్. ఇది ప్రధానంగా టార్గెట్ చేసి ముస్లింల మీద జరుగుతున్నటువంటి దాడి. ఒక అప్రకటిత నియంతృత్వాన్ని ప్రజా సమూహాల మీద ఇంపోజ్ చేయటం అనే కార్యక్రమంలో భాగంగానే ఇవన్నీ పట్టుకొచ్చారు. ప్రతి సందర్భంలోనూ ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు చాలా అనుమానాలను కలిగిస్తోంది ఈ మధ్య కాలంలో. బీహార్ ఎలక్షన్ కూడా అట్లాగే గెలిచారని కూడా అంటున్నారు. అంటే రాహుల్ గాంధీ ఓట్ చోరీ గురించి ఆయన మొదట కర్ణాటక నియోజకవర్గం తాలూకా ఓటర్ లిస్టు పట్టుకుని రోడ్డు మీదకి వచ్చాడు. ఆయన మాకు వీడియో ఫుటేజ్ కావాలని అడిగాడు. ఆయన ఈవెన్ ఓటర్ లిస్ట్ డిజిటల్ గా ఇవ్వడానికి కూడా వాళ్ళు సహకరించలేదు. 29 ఎన్నికల్లో ఎన్డీఏని కట్టడి చేయకపోతే భారతదేశం అన్ని రకాలుగాను అంటే పౌర జీవనం టోటల్ గా ఒక నియంతృత్వంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అనేది అర్థమవుతుంది. దాదాపు అన్ని పార్టీలని వాళ్ళు ఏదో పద్ధతిలో కొనుగోలు చేస్తున్నారు. ఈ కొనుగోలు చేసి దొడ్లో కట్టేసుకోవటం అనే ప్రక్రియ నడుస్తోంది. రాజకీయ నాయకుల్ని అంటే ఒక పార్టీలో ఆ పార్టీలోనే ఉంటాడు అతను, కానీ ఆ పార్టీలో తన వ్యతిరేక అభిప్రాయం తీర్మానంగా వచ్చినప్పుడు వీళ్ళు అక్కడ నెగిటివ్ ఓటేస్తారు. అందుకని సిడబ్ల్యూసి మీటింగ్లో మాట్లాడటం నాకు భయం వేస్తుంది అని రాహుల్ గాంధీ మాట్లాడటానికి కారణం అది. సరెండర్ లేదా మరణం అనేది మావోయిస్టులకి, అమ్ముడుపోతారా ఎలిమినేట్ అవుతారా అని రాజకీయ పార్టీలకి, మీరు లొంగిపోతారా మాకు అనుకూలంగా ఓటేస్తారా లేకపోతే వెళ్ళిపోతారా అని ఓటర్లకి, ఇలా ప్రతి చోట ఒక సింగిల్ ఆప్షన్ మీద కథ నడిపిస్తున్నారు. ఇలాంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి భారత ప్రజాస్వామ్యాన్ని మరణశయ్య మీద పెట్టేశారు. అయిపోయింది. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే 4వసారి ఎన్డీఏకి అధికారం ఇవ్వటం అనేది చేయకుండా ఉండగలిగితే కొంత మేరకు బయటపడేటువంటి అవకాశం ఉంది.